ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావ్య కేసులో పెద్ద తలకాయలున్నాయని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? మీ తలకాయలు లేచిపోతాయని నేను ఆలోచిస్తుంటే అసలు తలకాయలే లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. మీరు వదిలేయమంటే వదిలేయడానికి అది రాజకీయం కాదు సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్ పరువు. మా తలకాయలు తీసేసినా పర్లేదు సార్, కానీ మా తలకాయలు తీసేలోపు కావ్య మేడం విషయంలో మన డిపార్ట్మెంట్ మొత్తం తలెత్తుకునేలా చేస్తాం సార్. అవును సార్, అందుకోసం మీరు మాకు ఎలాంటి సపోర్టు చేయనక్కర్లేదు. జస్ట్ మా పని మమ్మల్ని చేయనిస్తే చాలు. సరే, మీ వర్క్ ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, ఇలా ప్రైవేట్ ఫంక్షన్స్లో కాదు. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ ఎస్ఐ కావ్య మేడం గారి మర్డర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది సార్. ఇక్కడే ఉంది సార్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పంతులు గారు చెప్పారు. మేము ఆయన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. వాట్? 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడున్నారా? అవును సార్, పంతులు గారు ఇందాకే కాల్ చేసి చెప్పారు. తీరా ఇక్కడికి వస్తే ఆయన కనిపించట్లేదు. బావా, ఆ రోజు జేడీకేడీలతో మాట్లాడింది ఈ పంతులేమో అని నాకు డౌట్ బావా. వెళ్ళి ఆ పంతుల సంగతి ఏంటో చూడండి. మీకు ఇక్కడికి రమ్మని కాల్ చేసి చెప్పాడా? అవును సార్. కానీ మీకు చెప్పినోడు ఇక్కడ లేడే. అవును సార్. పోలీసులయ్యుండి మీరెలా నమ్మారు ఇలాంటి వాటిని? అయినా ఎంతో మంది ఆకతాయిలు పోలీసుల్ని ఆట పట్టిస్తుండడం మనం ఎన్ని కేసుల్లో చూడట్లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. ఈ కేసు విషయం ఇంతటితో వదిలేయండి, లేదంటే మిమ్మల్ని ఏ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా డిపార్ట్మెంట్ కాబట్టి మీ మేలు కోరి చెప్తున్నాను, లేకుంటే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పోతాయని మీరు వార్నింగ్ ఇస్తున్నా మేమింతగా ప్రయత్నిస్తున్నామంటేనే అర్థం చేసుకోండి సార్. సామాన్యులకి రక్షణ కల్పించడం మన డిపార్ట్మెంట్ బాధ్యత. అలా అని మన డిపార్ట్మెంట్ రక్షణని గాలి కుదిలేయలేం కదా సార్. వాళ్ళు వదిలేలా లేరు బావా, మనం వదిలించుకోవడం ఒకటే దారి. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. స్వీటీ, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు నిన్ను ఎంక్వైరీ చేసినా చేస్తారు. ఆ హారం గురించి మాత్రం నోరు తెరవకు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి మీకు? మీతో మేము కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? పంతులు గారి గురించి. వాట్? పంతులు గారి గురించా? ఆయన గురించి నాకెలా తెలుస్తుంది? నేను ఈ మూవీకి హీరోయిన్ని. అది కాదు మేడం, మీతో మాట్లాడాల్సిన టైం కానీ అవసరం కానీ నాకు లేదు. మీరు వెళ్ళండి ప్లీజ్ మేడం, ఒక్క 5 minutes. 5 minutes కాదు కదా, 1 minute కూడా నాకు టైం లేదు. వెళ్ళండి. మేడం మేడం పంతులు గారు ఏమైనట్టు కేడి? ఖచ్చితంగా పంతులు గారిని హైడ్ చేశారు. అది కూడా హోమ్ మినిస్టరే చేయించుంటాడు. ఆయనకి తప్ప పంతులు గారిని హైడ్ చేయాల్సిన అవసరం ఇంకెవ్వరికీ లేదు. మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం. ఒక్క సెల్ఫీ మేడం. ఒక సెల్ఫీ. యా, తీసుకోండి. మేడం యా ప్లీజ్. చూడు జేడి, మనం మాట్లాడాలంటే ఒక్క నిమిషం కూడా టైం లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళతో మాత్రం సెల్ఫీలు దిగుతుంది. తనున్న ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ కేడి. మనం ఆలోచించాల్సింది ఈ హీరోయిన్ గురించి కాదు, పంతులు గారి గురించి. పద. పంతులు గారి భార్య అనుకుంటా కేడి. కట్ అయిపోయింది.
ఫోటోలో ఉన్న కాస్ట్యూమ్ తను వేసుకున్న కాస్ట్యూమ్ సేమ్ కదా? అవును జేడి. అంటే పంతులు గారు ఈ ఫోటోని ఇందాకే తీసుంటారు. కానీ పంతులు గారి గురించి ఏం అడిగినా ఏం తెలీదు అని సమాధానం చెప్తుంది. వెళ్ళి తన సంగతి చూద్దాం బతికేడి. జడి ఇప్పుడొద్దు. తనని ఎలా కలవాలో అలాగే కలుద్దాం. ఇప్పుడు కలిసిన తన సమాధానం మాత్రం మారదు కదా జడి. సమాధానం మారదంటే మా అమ్మ మర్డర్ కి ఈ హీరోయిన్ కి కూడా ఏదో సంబంధం ఉండే ఉంటుందని మనం అనుమానించాల్సి వస్తుంది. పద. మేడం ఒక సెల్ఫీ మేడం. వీళ్ళేంటి మళ్ళీ వస్తున్నారు? ఆ, ఇంకా చాలే, నాకు షార్ట్ కి టైం అవుతుంది. ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. త్వరగా తీసుకో. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరేంటి మళ్ళీ వచ్చారు? చెప్పాను కదా మాట్లాడడం కుదరదని. ఈరోజు కుదరదు, కనీసం రేపైనా కుదురుతుందా మేడం? వీళ్ళతో ఏదో ఒకటి మాట్లాడే వరకు నన్ను వదిలేలా లేరు. ఏదో ఒకటి 5 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ రారు. సరే ట్రై చేస్తాను. నా అసిస్టెంట్ నెంబర్ తీసుకుని రేపు ఒకసారి కాల్ చేయండి. ఫ్రీగా ఉంటే మాట్లాడదాం. రఘు, మేడం. నీ నెంబర్ వాళ్ళకి ఇవ్వు. అలాగే మేడం. 9848 ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే. రేపు కుదురుతుందిలే జడి. పద. ఏంటి యువరాజ్, ఏదో ప్లాన్ చేశానన్నావు? ఇందాక బయట పేలింది టపాసు కాదు, బాంబు. ఆ బాంబు భయంతో జగదాత్రి కేదార్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. పోతే పోనీలే, అలా అయినా వాళ్ళ పీడ విరగడైందనుకుంటాను. అమ్మే, అమ్మి కౌశికి, జగదాత్రి యాడికి పోయిండాది? భోజనాలు పెడతాను అని పోయిన దగ్గర నుంచి కనిపించనే లేదు. ఏమో పిన్ని, నాకేం కనిపించలేదు. వాళ్ళ గురించి తెలిసిందే కదా పెద్దమ్మా. ఇక్కడే ఉన్నామంటారు, సడన్ గా మాయమైపోతారు, మళ్ళీ వస్తారు. ఎక్కడికెళ్లారు అని అడిగితే స్కూల్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది, వెళ్ళామని చెప్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఇప్పుడు వీళ్ళని అడగండి, ఖచ్చితంగా మేం చెప్పిందే చెప్తారు. జగదాత్రి ఎంతసేపు ఎక్కడికెళ్ళారు? వదినా, మళ్ళీ మా స్కూల్ దగ్గర నుండి కాల్ వస్తే అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. చెప్పానా నేను చెప్పిందే జరిగిందా? వీడు పోలీస్ ఆఫీసర్ కదా, వీడికి స్కూల్లో పనేంటి? ఏదో తేడాగా ఉంది, ఏదో తేడాగా ఉంది, ఏదో తేడాగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.